నమస్తే అండి, నేను రజాక్. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అనమాట. క్షణకాలంలోనే ప్రాణహాని ముప్పు నుంచి తప్పించుకుంటూ ఉంటాం అనమాట. మరి ఈ భూమి మీద నోకలుండి అలా జరిగిద్దో ఏమో తెలియదు కానీ, మరి భగవంతుడు రాసిన రాత వరకు గీత వరకు బతికుండాలని చెప్పేసి ఉంటుందేమో తెలియదు కానీ, మొత్తానికైతే నిన్న అతి పాశవికంగా ఒక 28 మంది చంపబడినారు కదా. అయితే ఈ లెక్క ప్రకారం 20 మందితో పాటు ఇంకో కేరళకి సంబంధించిన కుటుంబం కూడా అక్కడ ఉండాల్సిందనమాట. కానీ ఒక ప్రమాదం కారణంగా వాళ్ళు అక్కడ ఆగిపోయినారనమాట. ఏది జరిగినా మన మంచికి అని చెప్పేసి తెలుగులో అంటూ ఉంటారు. ఈ మాట ఒక కేరళ కుటుంబానికి సరిగ్గా సరిపోయిందన్నమాట. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ పర్యటన నిమిత్తం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినటువంటి ఒక కేరళ కుటుంబం ముష్కరుల దాడి నుంచి త్రుట్లో తప్పించుకుంది. తమ పర్యటనలో జరిగినటువంటి గుర్రపు స్వారీ ప్రమాదమే చివరికి వారిని రక్షించిందని చెప్పేసి కుటుంబ సభ్యులైతే చెప్పడం జరిగింది. గుర్రపు స్వారీ ప్రమాదం, ఎందుకంటే ఆ పైకి ఎక్కాలంటేనంట ఈ గుర్రాల మీదే వెళ్లాల్సి ఉంటుంది, లేదా నడక మార్గం ద్వారా వెళ్ళాలి. సో ఈ గుర్రపు ప్రమాదం ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు వెనక్కి వచ్చేసినారు. సో కన్నూరు తలిపరంబలోని ఏదో ప్రాంతానికి చెందినటువంటి, అది నోరు జరిగిన ప్రాంతానికి చెందినటువంటి సుదాస్ కన్నోత్ తన భార్య ప్రీతి, కుమారుడు మృణాల్తో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. వారు ఏప్రిల్ 18న టూర్ ప్యాకేజీ ద్వారా శ్రీనగర్కు చేరుకుని అక్కడ 3 రోజుల పాటు ప్రకృతి అందాలు ఆస్వాదించారు. ఆ తర్వాత ఏప్రిల్ 21న వారు పెహల్గాంకు చేరుకుని ఒక స్థానిక హోటల్లో బస చేయడం జరిగింది. ఆ తర్వాత రోజు ఉదయం 11:30 వారి యొక్క టూర్ గైడ్ సాయంతో 7 కిలోమీటర్ల ఉన్న మార్గంలో గుర్రపు స్వారీకి బయలుదేరడం జరిగిందన్నమాట వాళ్ళు. సో దీంతో గుర్రపు పేడ, బురద, మట్టి శరీరానికి అంటింది. సమీపంలోని ఓ వాగు వద్దకు వెళ్లి శుభ్రం చేసుకుని తిరిగి హోటల్కు వచ్చేశాడు సుదాస్. కానీ ఉగ్రదాడి గురించి తెలిసి భయం వేసిందని ఫోన్లో ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. నా కుమారుడు మృణాలకు శ్వాసకోశ ఇబ్బందులు ఉండడం వల్ల కారులో విశ్రాంతి తీసుకోమని చెప్పా. నేను నా భార్య 2 వేర్వేరు గుర్రాలపై కఠినమైన రోడ్లో ప్రయాణాన్ని ప్రారంభించాము. దారి సరిగా లేకపోవడం వల్ల నేను అదుపు తప్పి కింద పడిపోయాను. దీంతో తిరిగి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే అక్కడి అందాలను ఆస్వాదించలేకపోయాను, ఫోటోలు కూడా తీసుకోలేకపోయానని బాధపడ్డాను. తిరిగి గదికి వస్తున్నప్పుడు సైనిక వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఏదో ప్రమాదం జరిగిందనే భావన కలిగిందని ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. గదికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. అది కూడా మేము అక్కడి నుంచి వెనక్కి వెళ్లిన వెంటనే ఉగ్రవాదులు దాడి చేశారని తెలిసింది. ఈ గుర్రపు స్వారీ ప్రమాదమే మమ్మల్ని రక్షించింది. ఇప్పటికీ ఆ మిలిటరీ వాహన శబ్దాలు నా మదిలో మోగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదం ఎంత దగ్గరలో జరిగిందో తెలిసినప్పుడు గుండె ఆగిపోయాలనిపించింది. ఇది నా జీవితంలో మొదటిసారిగా ఎదురైన అనుభవం. మేము ప్రకృతి అందాలను చూడాలని వచ్చాం, అది చూసాం. కానీ చావు దరి దగ్గర దాకా వచ్చి తప్పించుకుంటున్నట్లు అనిపించిందని సదరు వ్యక్తి అయితే చెప్పడం జరిగింది.